వెల్కమ్ టు రాజనీతి. పాల ఉత్పత్తిదారుల సహకార డైరీలన్నీ కూడా చాలా అటు మనుగడ కష్టంగా ఉన్న రోజుల్లో కృష్ణా మిల్క్ యూనియన్ గత కొన్ని సంవత్సరాలుగా లాభాల పదంలో దూసుకుపోతూ ఉంది. అలాగే ఈ మిల్క్ యూనియన్ చైర్మన్గా చలసాని ఆంజనేయులు గారు 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఆయన 7 సంవత్సరాల కాలం పదవీ కాలం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనతో ఆయన ఈ డైరీని ఎలా ముందుకు తీసుకెళ్లారో వివరిస్తారు. రైతులకి డైరీ ద్వారా ఏమి సేవలు అందిస్తున్నారు, అలాగే వినియోగదారులకి ఎన్ని రకాల ఉత్పత్తులు అందిస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా చెప్తారు. ఆంజనేయులు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆంజనేయులు గారు, మొదటగా మీరు 2019లో చైర్మన్ అయ్యారు కదా. అవును. మీరు చైర్మన్ అయిన వెంటనే ప్రభుత్వం మారింది. అవునండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మీరు అప్పటికే తెలుగుదేశం పార్టీ ముద్ర ఉంది మీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నామినేట్ పోస్టులు కానీ లేదా ఎన్నికల ద్వారా ఎన్నికైన వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. మీరు ఎట్లా ఫేస్ చేశారు అప్పుడు? నమస్కారం అండి. రాజనీతి ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాభివందనాలు. నేను 2019 మే 22వ తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 23వ తారీఖున కౌంటింగ్లో అధికారం కోల్పోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం కూడా జరిగింది. దరిమిలా కోఆపరేటివ్ యూనియన్ అన్నిటి మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారు అమూల్ అని బయట రాష్ట్రాలకు చెందినటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఇక్కడ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి విఆర్ఓ వరకు, కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఎండిఓ వరకు ప్రతిరోజు మానిటరింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా అమూల్కి కోట్లాది రూపాయలు వాళ్ళకి గ్రామాల్లో సపోర్ట్ చేసి, అలాగే రైతులకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి బిఎంసీలు అవన్నీ కూడా కట్టించి ఆ రకంగా అమూల్కి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ కృష్ణా మిల్క్ నుంచి చెందినటువంటి మేము గ్రామాల్లో పాల రైతులు, సంఘాధ్యక్షులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కృష్ణా మిల్క్ యూనియన్ని యొక్క నిబద్ధతో రైతుల సంస్థ దీన్ని రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి ఆ రోజు వైసీపీ చెందిన వాళ్ళు కూడా ఎక్కడా కూడా గ్రామాల్లో వెళ్లకుండా కేవలం ఈ జిల్లాలో 3-4 వేల లీటర్లు వచ్చాయి. చీఫ్ సెక్రటరీ నుంచి విఆర్ వరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే మానిటరింగ్ చేసేవారు. రైతులకు 30,000 లోపల లోన్లు ఇప్పిస్తామని కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా బలవంతంగా లోన్లు ఇప్పించారు. అయినా కూడా ఎక్కడా కూడా రైతులు చెదరకుండా లోకల్ ఎమ్మెల్యేలు రైతుల మీద ప్రెజర్ పెట్టారండి. లోకల్ ఎమ్మెల్యేలు ప్రెషర్స్ పెట్టారు. ప్రెసిడెంట్ల మీద మీరు పార్టీ వాడు మీరు ఎటా వెళ్తారని చెప్పారు. పార్టీలకి దీనికి సంబంధం లేదండి, మేము కృష్ణా మిల్క్ యూనియన్తోనే ఉంటామని చెప్పారు తప్ప ఎక్కడా కూడా మా గ్రామాల్లో వైసీపీ చెందిన వాళ్ళు కూడా యూనియన్ని రాజకీయాలకు అతీతంగా చూశారు. యూనియన్ కాపాడుకునే దిశలో చూశారు తప్ప, దాంతోపాటు మేము అమూల్ అనేది ఇది ఇతర గుజరాత్కు చెందినటువంటి సంస్థ. ఆ లాభాలు కానీ ఆ ఉపయోగాలు కానీ గుజరాత్లో ఇస్తారు తప్ప ఆ లాభాలు ఇక్కడ ఎవరు. మేము కూడా ప్రతిరోజు గ్రామాల్లో తిరగటం, ఆ సంఘాలు రైతులు కూడా అర్థం చేసుకోవటం, ఈ బోనస్లు యూనియన్ మన ప్రాంతంలో ఉన్నటువంటి మన యూనియన్ మనం కాపాడుకోవాలి తప్ప ఎక్కడో రాష్ట్రానికి చెందినటువంటి అమూల్ మనం ఎందుకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము చాలా రైతులు, సంఘాధ్యక్షులు అందరి యొక్క సపోర్ట్తో బ్రహ్మాండంగా మాకు ఎక్కడా కూడా ఏ రోజున కూడా భయం ఉండేది కాదు. గ్రామాల్లో మేము తిరగటం ఇవన్నీ కూడా మా సంఘాలు అధ్యక్షులు అలాగే డైరెక్టర్లు కూడా. వైసీపీ డైరెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళేమి చేయలేదా? అంటే అమూల్ వైపు వెళ్దామని అమూల్ వైపు పెట్టారండి. గ్రామాల్లో వైసీపీ నాయకులు గ్రామాల్లో చాలా థ్రెట్ చేశారు. కొంతమంది అధ్యక్షుల మీద చాలా బలవంతం చేశారు. కానీ మేము వైసీపీ చెందిన వాళ్ళు పార్టీని వదులుకుంటాం, కానీ మేము సంఘ యూనియన్ మట్టికి పాలక వరకు రైతులతోనే ఉంటాం తప్ప మేము పార్టీతో ఉన్నామని చెప్పి చాలా నిర్విధంగా కొంతమంది మంత్రులుగా ఎమ్మెల్యేగా చేసిన డైరెక్టర్లుగా పోటీలు చేయమని బలవంతంగా చెప్పిన నిర్మోహమాటంగా వచ్చి మీరు చేయమంటే చేస్తాం లేకపోతే లేదని చెప్పి ఆ రోజున పోటీ పెట్టారు. వైసీపీకి చెందిన వాళ్ళు కొంతమంది మా మీద ఎలక్షన్లో నేను డైరెక్ట్గా నుంచున్నప్పుడు ఎలక్షన్ జరిగితే నా మీద కూడా
అప్పుడు వైసీపీకి చెందినటువంటి పెడన ఎమ్మెల్యే గారు జోగి రమేష్ గారు వాళ్ళందరితో కలిపి కొంతమంది నాయకులు కలిపి వీళ్ళందరూ నా మీద పోటీ పెట్టారు, ఎలక్షన్ చేశారు. కానీ 97% ఓట్లు నాకు వచ్చినాయి, 98% ఓట్లు నాకు వచ్చినాయి. మిగతా ఇద్దరు డైరెక్టర్లకి 90% దాకా వచ్చినాయి. ఎలక్షన్లో గెలిచాను తప్ప నాకు వరుసగా 3 ఏళ్ళు ఎలక్షన్ జరిగింది వైసీపీ గవర్నమెంట్లో. ఎక్కడ సంఘాధ్యక్షులు అందరూ యూనియన్తో ఉండాలి తప్ప నిర్మోహమాటంగా అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళు ఎలక్షన్ ఎదుర్కొన్నారు, వాళ్ళు అమూల్ని ఎదుర్కొన్నారు, యూనియన్ కాపాడుకున్నారు. ఇప్పుడు చాలా చోట్ల అంటే చిత్తూరు డైరీ లీజ్కి ఇచ్చేసారు అమూల్ వాళ్ళకి, ఒంగోలు డైరీ ఇచ్చారు, సంగం డైరీ మీద తనిఖీల పేరుతో హడావుడి చేసి నరేంద్ర గారి మీద కేసులు పెట్టారు. అలాంటి ఇబ్బందులు మీకు ఎదురుగాలేదా? అంటే ప్రత్యక్షంగా మా మీద అటువంటి ఏమీ ఎదురుకాలేదండి. ఇక్కడ ఎలక్షన్లు పెట్టారు, ఆ రకంగా చేశారు తప్ప మా మీద డైరెక్ట్గా ప్రత్యక్షంగా మా మీద కూడా ఎవరో అధికారులు ఫోర్స్ చేసి గ్రామాల్లో సంఘాలు మారాలని, సంఘాధ్యక్షులు మారాలని, డైరెక్టర్లు కావాలని చెప్పి ఒత్తిడి చేసి ప్రయత్నాలు చేశారు తప్ప యూనియన్ మీదకి వచ్చి అటువంటి ఇబ్బందులు ఏమి జరగలేదు. తర్వాత మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఈ డైరీ మొత్తం దాదాపు 4 రోజుల పాటు వరదలో మునిగిపోయింది. ఆ టైంలో మీరు దాన్ని ఎట్లా ఓవర్కమ్ అయ్యారు? ఇదేంటంటే రోజు కలెక్షన్ ఉంటుంది, రోజు పంపిణీ ఉండాలి. ఒక్కసారిగా ఆగిపోతే మొత్తం ఆ ఇంపాక్ట్ డైరీ మీద పడుతుంది, రైతుల మీద పడుతుంది, మొత్తం చైన్ సిస్టమే దెబ్బతింటుంది కదా. మీరు ఎట్లా మేనేజ్ చేశారు దాన్ని? అదృష్టవశాత్తు మా పాలకవర్గం మేమందరం కూడా ఆలోచించి ఎప్పుడో 25 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ కట్టాలని అనుకునేవాళ్ళం. దాని పరిస్థితిలోనే మేము కూడా వీరవల్ దగ్గర ఒక 27 ఎకరాల్లో 2021లో 22 స్టార్ట్ చేసి కొత్తగా 27 ఎకరాల్లో కొని ఒక 200 కోట్లతో ఆటోమేషన్ ఫ్యాక్టరీ కట్టడం జరిగింది. బుడవేరు నాకు తెల్లవారుజామున 5ంటికి మా GM ఫోన్ చేసి వరద చాలా గేట్లో స్పీడ్గా వరద వస్తుందండి, పవర్ ఆఫ్ ఇవ్వండి అని చెప్పారు. అంటే 60 ఏళ్లలో ఎప్పుడు 1 నిమిషం పవర్ అవటం కూడా డైరీలో సాధ్యం కానిటువంటి విషయం. జనరేటర్స్తో స్టార్ట్ అవుతాయి. నేను ఒక గంట లోపల 6ంటికల్లా నేను ప్లాంట్కి వస్తే 4 అడుగుల పైన వాటర్ ఉంది. MD గారు ఇప్పుడు వచ్చారు. మేము అక్కడి నుంచి ట్రాక్టర్లో ప్లాంట్లోకి వెళ్ళాం. 9ంటికల్లా 7 అడుగులు వాటర్ వచ్చింది. ఫ్యాక్టరీ మొత్తం లోపల పౌడరు, బట్టరు, ఫిలిము, అలాగే 5-6 లక్షల లీటర్ల పాలు, పెరుగు ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో ఉండటం జరిగింది. ఆ ఫ్యాక్టరీ ఉండటం వలన ఆ రోజున ఈ మైలవరం ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మొత్తం గ్రామాల్లో రూట్లు కూడా స్తంభించిపోయినాయి. మేము మా ఒక 2 గంటల సేపు చాలా ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి భయాందోళన ఏమవుతుందో అనేది పక్కన పెట్టి వీరవల్లో ఫ్యాక్టరీ ఉండటం వలన మొత్తం గ్రామాల్లో సూపర్వైజర్లను కూడా మోటార్ సైకిల్ మీద పంపి అమలుకాని కాటి కూడా పాలు తెప్పించి ఒక్క లీటర్ కూడా ఎక్కడ ప్రొక్యూర్మెంట్ తేడా లేకుండా ప్రతి లీటర్ కూడా ప్రొక్యూర్ చేసి 6 లక్షల లీటర్లు కూడా వీరవల్లి పంపించడం జరిగింది. అది పూర్తి ఆటోమేషన్ ప్లాంట్ అవ్వటం వలన ఈ 6 లక్షల లీటర్లు మొత్తం వీరవల్లి ప్లాంట్ నుంచి వినియోగదారుడికి కానీ రైతుకు కానీ ఇబ్బంది లేకుండా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం జరగటం వలన, ఆ ఫ్యాక్టరీ కట్టడం వలన, ఆ ఫ్యాక్టరీ వలన 60 సంవత్సరాలైనటువంటి యూనియన్ కూడా ఎక్కడా కూడా 58 రోజులు ఆగిపోతే 8 అడుగులు వాటరు 14-15 రోజులు ఉంటే చాలా వాటర్ చాలా భయాందోళన పరిస్థితి. 60 years క్రితం మోటార్స్ ఇవన్నీ కూడా మాకు చాలా నష్టం జరుగుతుందని అనుకున్నాం. ఇన్సూరెన్స్ పోను అప్పటికే 14-15 కోట్లు నష్టం జరగటం జరిగింది. అయినా ఈ 58 రోజులు కనుక ఆ ప్లాంట్ ఉండకపోతే వినియోగదారుడు ఆటోమేటిక్గా పక్క డైరీకి అలవాటు పడేవాళ్ళు. 60 సంవత్సరాల యూనియన్ కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉండేది. ఆ పాడి రైతు అదృష్టం వలన, అందరి యొక్క వేళ విశేషం వలన, ఆ ప్లాంట్ కట్టడం వలన యూనియన్కి 1 లీటర్ ప్రొక్యూర్మెంట్లో కానీ 1 ప్యాకెట్ సేల్స్లో కానీ ఇబ్బంది లేకుండా మేము అప్పటికి కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు చెబితే ఆ సమయంలో కూడా కొంత మజ్జిగ, ఆ టైంలో కూడా ఆ ఇబ్బందుల్లో కూడా ముఖ్యమంత్రి గారు చెబితే ఈ వరదల్లో ఇళ్ళలో ఉండడానికి ఆ వారం రోజులు కూడా వరదల్లో ఉండడానికి పాలు మజ్జిగ సప్లై చేయటం, కావాల్సిన విధంగా ప్రభుత్వం చెప్పిన విధంగా వాళ్ళకి కావాల్సిన విధంగా మేము సహకరించాం తప్ప మేము ఎక్కడా కూడా ఆ ప్రమాదాన్ని ముందు చూపు వలన మా పాలకవర్గం, మా అధికారులు అందరూ యొక్క ముందు చూపు వలన 186 కోట్లు ఆ రోజున మేము DPR అయితే 165 కోట్లతో మేము పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దూరదృష్టి వలన రైతు యొక్క మొండితనం,
ఎవరు ఏమి చేయలేరు, మనం నిజాయితీగా పనిచేసినప్పుడు మన ఎవరు ఏమి చేయలేరని మొండి ధైర్యంతో ఆ ఫ్యాక్టరీని ప్రారంభించడం, అమూల్ని ఎదుర్కొనే కూడా ఆ ధైర్యంతో మేము ప్రారంభించడం, ఆ సమయాన్ని మేము చాలా బ్రహ్మాండంగా ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు ఫుల్లీ ఆటోమేషన్ అంటే మ్యాన్ పవర్తో పెద్ద పనే ఉండదా? ఉండదండి. ఇక్కడ మాకు ₹2 పైగా లీటర్కి ప్రాసెసింగ్ ఖర్చులు అవుతుంది. 2.5 దాకా ఖర్చు అవుతుంది మామూలు ఈ ప్లాంట్లో ఈ ప్లాంట్లో. ఈ పాత ప్లాంట్లో మాన్యువల్గా చేయడం వల్ల ₹2.60 అవుతుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ ₹1.40కి వచ్చేసాం అక్కడ. ఇంకా రేపు ఇంకా ఫర్దర్గా చేయాల్సిన చర్యల్లో కేవలం లీటర్ రూపాయి ప్రాసెసింగ్ ఖర్చులు, రూపాయితో ఇక్కడ ₹2.60 ఏదని రూపాయి ఖర్చులతోనే ప్రాసెసింగ్ ఖర్చులు అంతా కూడా చేయటం, క్వాలిటీ కూడా మొత్తం పూర్తిగా ఆటోమేషన్ అవటం వలన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దానికి రాష్ట్ర స్థాయి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది గ్రీనరీ ప్రాజెక్ట్ అది ఎక్కడ కూడా స్మెల్ కానీ, ఒక లీటర్ బయటకు వెళ్ళడం వాటర్ కానీ, ఏ రకమైనటువంటి ప్రతిదీ కూడా పూర్తి గ్రీనరీతో ఉన్నట్టు గ్రీనరీ ప్రాజెక్టు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా అన్ని ఎకరాల్లో అంత గ్రీనరీతో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ నిర్మించుకోవటం రైతుల అదృష్టం, రైతుల కృషి, రైతుల కష్టం అండి. తర్వాత ఇప్పుడు మీకు మొత్తం ఎంతమంది రైతులు పాలు సప్లై చేస్తున్నారండి? ఏ జిల్లాల పరిధిలో చేస్తున్నారు? యాక్చువల్గా మేము చైర్మన్ అవ్వకముందు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,50,000 కుటుంబాలు ప్రొక్యూర్మెంట్ జరగడం జరిగేది. నేను వచ్చినాక ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా, అంటే ఎక్స్పాన్షన్ అయిన కొందికి మార్కెటింగ్ రైతు దగ్గర నుంచి వచ్చిన కాడి నుంచి మేము చేసేది వ్యాపారం. ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులే రైతుకి మళ్ళీ బ్యాక్ బోనస్లు ఇచ్చిన, ప్రాఫిట్స్ ఇచ్చిన, ఎక్స్పాన్షన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం. దాంట్లో భాగంగానే ఎక్స్పాన్షన్లో భాగంగానే ప్రకాశం జిల్లా నుంచి ఇప్పుడు ఒక 80,000-90,000 లీటర్లు పాలు వస్తున్నాయండి. చిత్తూరు జిల్లా నుంచి ఒక 60,000-70,000 లీటర్లు. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా అంతకుముందు వచ్చేది కాకుండా మేము పూర్తిగా రైతులు డైరెక్ట్ ఫార్మర్స్ సిస్టమ్ సొసైటీ ఎంపీఎల్ పెట్టి అక్కడ కూడా ఒక 60,000-70,000 లీటర్ల పాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. 4 జిల్లాల నుంచి సుమారు మాకు 2,50,000 రైతు కుటుంబాలు, అన్ని జిల్లాల్లో కలిపి 2,50,000 కుటుంబాల ఒక లైవ్హుడ్ అండి. 2,50,000 కుటుంబాలకి ప్రతి 15 రోజులకి డబ్బులు ఇవ్వటం కానీ, 4 నెలలకు బోనస్ ఇవ్వటం కానీ, వాళ్ళ యొక్క వినియోగదారుడి క్వాలిటీ ఫుడ్ ఇవ్వటం కానీ, ఒక లైవ్హుడ్ 24 అవర్స్ చేసే నిరంతర శ్రమతో కూడినటువంటి లైవ్హుడ్ ప్రాజెక్ట్ అనేది. తర్వాత మీ అంటే డైరీ వైపు నుంచి రైతులకి మీరు అంటే బోనస్లు ఇవ్వటమే కాకుండా ఈ గేదెలు వీటి పెంపకానికి సంబంధించి ఏమన్నా సలహాలు కానీ, వైద్య సదుపాయాలు కానీ ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? నేను వచ్చిన కాడి నుంచి గ్రామాల్లో తిరిగేటప్పుడు అంటే ఫస్ట్ ఒక పాడి పశువుకి ఏం చేస్తే బాగుంటుందని మేము అధికారులు, డాక్టర్స్, మా వెటర్నరీ డాక్టర్స్ అందరితో కూడా సంప్రదించి నేను ఒక 1 నెల రోజులు గ్రామాల్లో తిరిగిన మీదట వాళ్ళకున్న సమస్యని భవిష్యత్తులో ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించి మేము ప్రతి గేదె సంవత్సరానికి ఒక దూడ పడాలి. ఇప్పుడు 3-4 లీటర్లు ఇచ్చే గేదె భవిష్యత్తులో పూటకి 8 లీటర్లు, రోజు 14-15 లీటర్లు ఇవ్వాలి అని ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. ఈ 5-6 ఏళ్ళ నుంచి కూడా ప్రతి నిదానంగా ఇదివరకు నీళ్ళల్లో కుడితలాగా పెట్టేవారు, మార్పు నీళ్ళల్లో కాదు దానాలాగా పెట్టాలి. అలాగే కాల్షియం అలవాటు చేయాలి. మినరల్ మిక్చర్ నేను వచ్చినప్పుడు నెలకి 1/2 టన్ను కూడా అయ్యేది కాదు. ఇవాళ నెలకు 10 టన్నులు మినరల్ మిక్చర్ వాడుతున్నాం. మినరల్ మిక్చర్ ఇవ్వాలి. అంతకుముందు ఉన్నటువంటి మినరల్ మిక్చర్లో మార్పులు, చిలేటెడ్ లాంటి మినరల్ మిక్చర్స్ భవిష్యత్తులో హై క్వాలిటీ మేము మిక్చర్ ఇచ్చినా, నేను ఇంతకుముందు ఉంటే మిక్చర్కి మనం ఏం ప్రోటీన్ బెటర్ చేయగలిగినటువంటి మిక్చర్ ఇవ్వాలి, మినరల్ మిక్చర్ ఇవ్వాలి, కాల్షియం ఇవ్వాలి, డీవార్మింగ్ చేయాలి. వెటర్నరీ దాంట్లో ఇవన్నీ కూడా కావాల్సిన ప్రోటీన్ సిస్టమ్స్ అన్నీ కూడా రైతు ఫీడ్ ప్యాటర్న్లో మార్చుకుంటారు. సెకండ్ సెమన్ వీరవల్లి ఏబీసీలో మేము హై ఎల్డర్ సెమని, భీష్మ, కురు, చేతన్, సెంతన్ హై ఎల్డర్ సెమని మేము నెల పరీక్షలు చేసి ఆ సెమన్ని ఎక్కువ రేటు పెట్టుకుని మేము ఒక్కొక్క సెమన్కి ₹500 ఖర్చు పెడుతున్నాం. ఇదివరకు సెమన్ చేసేవాళ్ళు జిల్లాలో 7 ఉండేవారు, ఇప్పుడు 40 మందిని పెట్టాం. ఈ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో సెమన్ చేసేవాళ్ళని పెట్టి మా ఉద్దేశం గేదె పూటకి 8 లీటర్లు, ఇంకో 3-4 ఏళ్ళలో పూటకి 8 లీటర్లు పాలు ఇవ్వాలి, ప్రతి సంవత్సరానికి ఒక దూడ పడాలి అనే ఉద్దేశంతో ఈ ప్యాటర్న్ మార్చుకుంటా
ఇవాళ మేము ఒక ఆన్లైన్ సిస్టంలో ఒక యాప్ కూడా క్రియేట్ చేసి ప్రతి రైతుకి కూడా ఒక నెంబర్ ఒక నెంబర్ క్రియేట్ చేసి వాళ్ళని దాంట్లో ఇవాళ మేము ఆ రైతు ఈయన దగ్గర నుంచి కంటిన్యూటీ మానిటరింగ్ చేసి అంటే గేదెకి ఒక నెంబర్ ఇస్తారా? ప్రతి గేదెకి కూడా ఒక నెంబర్ చేసి ఆన్లైన్ సిస్టంలో దాన్ని ఆ నెంబర్ గేదె ఎప్పుడు ఈనాక 2 నెలల్లో గేదె కట్టిందా లేదా, కట్టకపోతే ఆ గేదెను పరీక్షలు చేయటం కానీ, మేము కొత్తగా ఒక గన్స్ అలాగే ల్యాబ్ టెస్టింగ్, బ్లడ్ టెస్టింగ్లు నెలకు ఒకసారి కడితే కనుక ఆ బ్లడ్ టెస్ట్ చేసి కట్టిందా లేదా అని తెలుసుకోవటం, కట్టకపోతే రిపీటెడ్ వస్తే కనుక వాటికి మందులు ఇవ్వటం, కంప్లీట్గా మానిటరింగ్ చేసి ఒక్కొక్క చిల్లింగ్ సెంటర్లో ఇంకొక డాక్టర్ని ఎక్స్ట్రా పెట్టి వాళ్ళు కంప్లీట్గా రిపీటెడ్ వాటికి ఒక డాక్టర్ని పెట్టి రిపీటెడ్ బఫ్లో చూస్తూ ఉంటాం. ఏ గేదె కూడా కన్సెప్షన్ లేక గేదెను అమ్ముకోకూడదు మా ఉద్దేశం. ఇవాళ స్లాటింగ్ సెంటర్లు పెరిగినాయి. నూజివేడులోనే దిగవల్లి, కొన్ని కాటరేనిపాడు, ఈ ఓళ్ళల్లో స్లాటింగ్ సెంటర్లు పెట్టేసి 2-3 సార్లు గేదె కట్టకపోతే రైతు అమ్మేసుకుంటున్నాడు. మన ఉద్దేశం ఏదో కృష్ణా మిల్క్ యూనియన్ అంటే ఇది రైతు ఆస్తి, రైతుకి రేటు బోనస్ ఇవ్వటమే కాదు, ఎక్కడ నష్టపోతున్నాడో దాన్ని కంట్రోల్ చేయాలి. మేము ఈ ఫీడ్ ప్యాటర్న్ చేసినా, అలాగే మేము శమన్ చేసినా, ఈ రిపీటెడ్ మీద కంటిన్యూటీ మానిటరింగ్, ఆన్లైన్ ఒక మానిటరింగ్ చేసిన మా ఉద్దేశం ఏంటంటే ఆ రైతు ఆ పాడి పశువుకు ఏదైతే నెంబర్ ఇచ్చామో దాన్ని కంటిన్యూ మానిటరింగ్ చేసి దాన్ని 2 నెలల లోపల శమన్ చేయటం, కట్టకపోతే దానికి మందులు చేసి దాన్ని కన్సీవ్ చేయడం ప్రయత్నం చేయటం, 21వ రోజున మన శమన్ చేసి అతను మళ్ళీ ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అడగటం, 3 నెలలకు చేయటం, తర్వాత గేదె ఈనాక తర్వాత దానికి చేసిన శమనం 3 ఏళ్లకి 4 ఏళ్లకి మళ్ళీ ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఆ శమనం ఇప్పుడు భీష్మా చేసాం, దాని మానిటరింగ్ తర్వాత గేదె దూడబడుతుంది, దూడబడినాక 3 ఏళ్లకి అంటే హిస్టరీ ఆఫ్ ద బఫెలో కంప్లీట్గా ఈ ఆన్లైన్ సిస్టంలోకి వచ్చినాక హిస్టరీ ఆఫ్ ద బఫెలో ఈ జిల్లాలో ప్రతి గేదె యొక్క హిస్టరీ మా నెంబర్లో అక్కడ వెటర్నరీ డాక్టర్లు మా చిల్లింగ్ సెంటర్కి ఒక డాక్టర్స్ ఉంటారు, సిస్టమ్ ఉంటుంది, 4 శమన్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కాకుండా ఇక్కడ మా జిఎం వెటర్నరీయన్ అలాగే ఒక డీడీగా రిటైర్ అయిన డీడీని ఒక ఆయన తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా కంటిన్యూ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఇది రైతు సంస్థ, రైతు ఎక్కడా నష్టపోకూడదు. రైతు ఫ్యూచర్లో ఏ రకంగా మేము 5 ఏళ్ళ ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత ముందు చూపుతూ ఆలోచించి ఫ్యాక్టరీ కాబట్టి బుడమేర ఎఫెక్ట్ని చాలా బ్రహ్మాండంగా తట్టుకోగలిగాం. అట్లాగే కొందికి పశువుల సంఖ్య తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో వాటిని గంచిగా మనం కేర్ తీసుకుని 4 లీటర్లు ఉండేవాళ్ళు ఒక గేదె ఉండదు సరే, అంత ఈల్డింగ్ రావాలి, అంత ఇన్కమ్ పెరగాలి. ఆ ఉద్దేశంతోనే పాడి పరిశ్రమని మేము ముఖ్యమంత్రి గారు వెటర్నరీ హాస్టల్స్ పెట్టారు. మేము అవి తీసుకుని ఈ స్టేట్లో విజయవాడ ఎంపీ గారు కూడా దానికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము నందిగామలో మునగచెర్ల, జగ్గపేటలో గండ్రే, మైలవరంలో పోరాట నగరం ట్రైబల్స్ వీళ్ళందరితో కూడా ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చింది. మేము ట్రయల్గా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 18-19లో నంద్యాలలో చేశారు. ఇలా చేస్తే బాగుంటుందని చిన్ని గారితో చెబితే ఆయన కూడా ముందుకు వచ్చి మనం కూడా ట్రయల్గా చేద్దామని అడిగారు, అది చేపించారు. మేము మునగచెర్లలో చేసాము. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా 10 లక్షల రూపాయలు షెడ్కి ఇవ్వటానికి ముందుకు రావటం, అలాగే గడ్డి మేపిన దానికి గడ్డికి కూడా ఎన్ఆర్జీఎస్లో డబ్బులు ఇస్తారని ముందుకు రావటం, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు. దాన్ని కూడా మేము యూనియన్ తీసుకుని ఈ 3 చోట హాస్టల్స్ పెట్టాం. అంటే స్థలాలు లేని వాళ్ళు, పొలాలు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హాస్టల్స్ నిర్మాణం చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా మ్యాన్ పవర్ తగ్గుద్ది, ఖర్చులు తగ్గుతాయి. మేము దాంతోపాటు ఇవాళ ఇదివరకు సూపర్ నైపర్ ఒకటే వాడేవాళ్ళు, మేము లెగ్యూమ్స్ నాన్ లెగ్యూమ్స్ ఉండాలనే ఉద్దేశంతో సూపర్ నైపర్తో పాటు హెడ్జ్లోసం, అలాగే మామిడి పామాయిల్ తోటలో ఉంటాయి జ్యూరీ, ఇవన్నీ కూడా కొత్త విత్తనాలు మేము వేరే యూనివర్సిటీల వాళ్ళతో మాట్లాడి ఆ రకమైనటువంటి జ్యూరీ, హెడ్జ్లోసం లాంటి విత్తనాలు కూడా తీసుకొచ్చి మేము గ్రామాల్లో, అంటే మా ఉద్దేశం ఏంటంటేనండి ప్రధానంగా సురేష్ గారు, మాకు రైతుకి ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి. ఖర్చు తగ్గాలంటే ఏం చేయాలి? ఫీడ్ తగ్గించాలంటే వేసేటువంటి మేతలో ప్రోటీన్ పెరగాలి, లెగ్యూమ్స్ నాన్ లెగ్యూమ్స్ ఉండాలి. నువ్వు వేసే 20 కేజీల పచ్చగడ్డలో ఒక 15 కేజీలు కనుక సూపర్ నైపర్ వేసి ఒక 5 కేజీలు హెడ్జ్లోసం అయితే ఇట్స్ గుడ్. నువ్వు 2 కేజీలు గొడ్డు తిరిగి వచ్చే గొడ్డ కేజీ వేసినా సరిపోతాయి. ఆ కేజీ మనం ఇచ్చే మిక్చరు, గంటల మిక్చరుకు ఇంకేదన్నా ఏదో తెలగపిండి లాంటివి పెట్టుకుంటే ఇట్స్ కంఫర్ట్. నా ముందు ఉన్న జానకిరామయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కృష్ణవేణి ప్రాజెక్టుని పెట్టి ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేశారు.
న్యాయస్థానానికి వెళ్ళి పోరాటం చేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి జానకిరామయ్య గారు ఈ వ్యవస్థను నిలబెట్టగలిగారు. అంటే ఇది రైతు సంస్థ. సహకరిస్తే సహకారం తీసుకుంటాం, సహకరించకపోతే కాపాడుకుంటాం. అది జానకిరామయ్య గారు ఉన్నటువంటి లక్షణం. ఆయన ఆ రకంగా చేశారు. మేము ముత్యాల రాజా చిలకల్లో కాంస్య విగ్రహం పెట్టాం. ఎన్టీ రామారావు మ్యాక్స్ చట్టంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, హనుమాన్ జంక్షన్లో కాంస్య విగ్రహం పెట్టాం. గుడ్లవల్లేరులో ఎర్నేని రంగయ్య చౌదరి గారు, ఎర్నేని వెంకటేశ్వరరావు, జగన్మోహన్ రావు, వీళ్ళందరూ విగ్రహాలు పెట్టాం. అంటే దే ఆర్ ద ఫౌండర్స్. ఈ యూనియన్ పెట్టిన ఫౌండర్స్ కాబట్టి వీళ్ళందరూ కాంస్య విగ్రహాలు పెట్టాం. అట్ ది సేమ్ టైం మేము ఇప్పుడు ఎన్టీ రామారావు, కురియన్, కాగా వెంకటరత్నం గారి ముగ్గురి జన్మదినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా మేము సొసైటీల్లో కానీ యూనియన్లో కానీ చేస్తాం. వీళ్ళంతా కూడా ఆ ఫౌండర్స్, ఆ వ్యవస్థలో పెట్టినటువంటి వ్యక్తులు. అంటే ఫెడరేషన్లో ఉన్నప్పుడు, ప్రభుత్వాల చేతిలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా నష్టాల బాటలో ఉండేది తప్ప లాభాల బాటలో లేవు. ఎన్టీ రామారావు మ్యాక్స్ చట్టంలో తీసుకోవడం, చంద్రబాబు గారు సపోర్ట్ చేయటం, తర్వాత జానకిరామయ్య గారు ప్రభుత్వాలను వ్యతిరేకించైనా సరే యూనియన్ని న్యాయస్థానంలోకి వెళ్ళి కాపాడుకోవటం, నష్టాల్లో ఉండదాన్ని లాభాల్లోకి తీసుకొచ్చి సంవత్సరానికి 4 సంవత్సరం బోనస్లు ఇచ్చే విధంగా, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నుంచి బోనస్లు ఇచ్చే విధంగా తీసుకురావడం జరిగింది. ఇవాళ పాలు మా ఉద్దేశంలో, ఒక ఊళ్ళో పాలు ఉన్నాయంటే ఆ పాలు తను తాగంగా మిగిలిన పోసుకుని ఇంటి పక్కడికి పోసుకున్నా, ఇవాళ కృష్ణా మిల్కిలో పాలు పోతే ఇక 65 రూపాయలు వచ్చినాయి. పైన ఎక్కడికి పోతే ఆడు అమ్ముకుంటాడు. అది మాకు బ్యాలెన్స్గా చేయడానికి ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్ అనేది ఇవాళ మేము 85 రూపాయలు రేటు ఇస్తున్నాం, బోనస్ కలిపి 95 రూపాయలు ఇస్తున్నాం. మా ఉద్దేశం పాలు తీసుకుంటాం కాదు, రైతు సౌలభ్యంగా ఉండాలి, కాంపిటేటివ్గా ఉంటే కృష్ణా మిల్క్ యూనియన్ ఉండదు. అది కాపాడటానికి, ప్రాసెసింగ్ చేయడానికి ఒక వ్యవస్థలో ఇవన్నీ కూడా ఏంటంటే, కృష్ణా మిల్క్ యూనియన్ అనేది కృష్ణా జిల్లా రైతు ఆస్తి. ఆ రైతుని కాపాడుకునే విధంగా మేము ఫీడ్ ప్యాటర్న్ చేసినా, గడ్డి మార్పులు చేసినా, గేదెను నాన్ రిపీటెడ్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి కంటిన్యూటీ మానిటరింగ్ చెప్పినా, ఇవన్నీ ఏంటంటే ఈ బాధ్యత మాకుంది. రైతు తనకు కావలసిన విధంగా తను సర్వీస్ చేసుకున్నాడు. మా పాలక మండలి అంతా కూడా ఎగతాటి మీద అందరం కలిసి, అందరూ చర్చించుకుని ప్రతి కూడా చేయగలిగినటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవుతున్నామండి. ప్రజెంట్ టర్న్ ఓవర్ ఎంత ఉందండి? మీరు వచ్చినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? నేను వచ్చినప్పుడు 700 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండేదండి. ఇవాళ 1300 కోట్లు దిశగా టర్న్ ఓవర్ ఉండటం జరిగింది. మేము గత సంవత్సరం బుడమేరు ఎఫెక్ట్ వచ్చినప్పుడు కూడా మేము సొసైటీల నుంచి వచ్చి మాకు డబ్బులు ఇచ్చి యూనియన్కి సహాయం చేస్తామని వచ్చారు. కానీ మేము తీసుకోకుండా కొంత నష్టాన్ని కూడా భరించి, మన గత సంవత్సరం కూడా కొంచెం లాభాలు తగ్గినాయి తప్ప మేము బోనస్లు ఇవ్వటంలో కానీ దేంట్లో కూడా మార్పులు చేయలేదు. నేను వచ్చినప్పుడు రిజర్వ్స్ కూడా 96 కోట్ల రిజర్వ్స్ ఉండేయండి. నేను చైర్మన్ అయినప్పుడు 96 కోట్ల రిజర్వ్స్ ఉండే. ఇవాళ 265 కోట్లు రిజర్వ్స్ ఉన్నాయి. మా జానకిరామయ్య గారు అనేవారు, భోషణం పెట్టిలో రాశాను, ఈ డబ్బులు ఏమవుతాయి అని అనేవారు మీటింగ్లో. అవుతారు వాస్తవం పెంచారు ఖచ్చితంగానండి. అంటే మేము బోనస్ ఇస్తున్నాం, సంవత్సరానికి 3 సార్లు బోనస్ ఇస్తున్నాం. సంక్షేమ పథకాలు రైతు చనిపోతే 50,000 రూపాయలు, ఇప్పుడు 6-7 ఫ్యామిలీలకి చనిపోతే ఇన్సూరెన్స్ లేకుండా పెద్ద కర్మలోపు 50,000 రూపాయలు చనిపోతే రైతు ఇంటికాడ ఇస్తామండి. అలాగే రైతింట్లో ఆ పిల్లలకి ఆ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉండాలని రైతింట్లో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకు కూడా 20,000 రూపాయలు మంగళసూత్రం కూడా ఇవ్వటం. ఇప్పటికీ మేము IAS, మెడిసిన్ చదువుకున్న వాళ్ళకి కొంత డబ్బులు హెల్ప్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఒక ఎడ్యుకేషన్, ఒక మంచి స్కూల్ పెట్టి రైతుల పిల్లలకి, ఇవాళ కృష్ణా జిల్లా ఉందండి, ఆతుకూరికి చెందినటువంటి రాజమౌళి గారు కానీ, అలాగే కృష్ణబాబు గారు బాబులపూడి మండలానికి చెందినటువంటి కృష్ణబాబు కానీ, బ్రహ్మాండమైన IAS, IPS ఆఫీసర్స్ చాలామంది సివిల్స్లో రకరకాల పొజిషన్స్లో ఈ కృష్ణా జిల్లా నుంచి రైతు బిడ్డలు ఇవాళ చాలా కృష్ణా జిల్లాలో 80% ఇతర దేశాల్లో ఎక్కడుండా ఇవాళ పైకి వచ్చిన, ఇవాళ హైయర్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ పాడి రైతుల పిల్లలు గొడ్డు తన తాగంగా పాల డబ్బులు, మజ్జిగ డబ్బులు, పెరుగు డబ్బులతో చదువుకుని పైకి వచ్చినాడు. మా ఉద్దేశం కూడా ఒక మంచి స్కూల్ కూడా నిర్మాణం చేయాలని ఉందండి. వచ్చే సంవత్సరం ఒక స్కూల్కి కూడా మంచి స్కూల్ ఏర్పాటు చేయాలని కూడా ఉంది. ప్రజెంట్ ఏమేమి ప్రోడక్ట్స్ ఇస్తున్నారండి వినియోగదారులకి? చాలా రకాల PP బాటిల్స్లో కూడా తీసుకొచ్చి డ్రింక్స్ని వాటినన్నింటినీ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. మా స్వీట్స్ కూడా ఇప్పుడు కొన్ని స్వీట్స్ని కూడా మేము మార్పు చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఒకటే
అమూల్ వాళ్ళు 27% దాకా వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. మేము కూడా ఇప్పుడు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. కొత్తగా మేము వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ని సేల్స్ని ప్రమోట్ చేయడానికి, లైఫ్ స్టైల్ పెంచడానికి మా స్వీట్స్ ఉన్నాయి, వెరీ ఫెమిలియర్ అండి. లైఫ్ టైంతో ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా మా పాలకోవా, అలాగే విజయ స్వీట్స్ అన్నీ కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. దూద్ పేడ అంటే వెరీ ఫెమిలియర్. వాటిని మేము లైఫ్ టైం పెంచి ఇంకా బై ప్రొడక్ట్స్ కూడా సేల్ పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. పెట్ బాటిల్స్లో మొన్నే మిషనరీ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి డ్రింక్స్ని కూడా మేము, అలాగే వేవ్ డ్రింక్స్, వీటినన్నిటిని కూడా కొత్తగా సప్లై చేస్తున్నాం. ప్రస్తుతానికి మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ పెంచడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయండి, యూనిట్ పరంగా లేదంటే కలెక్షన్ పరంగా? ఇప్పుడు మేము కొత్తగా సేల్స్ కూడా రాజమండ్రి దాకా వెళ్ళాం, ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలు దాకా వెళ్ళాం, హైదరాబాద్ కూడా వెళ్ళాం. అట్లా ఇంకా ఫ్యూచరు రాయలసీమ జిల్లాలు, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాంతాలకి ఇంకా ఎక్స్పాన్షన్ అవసరం కూడా ఉందండి. ఫ్యూచర్ దిశలో నిర్మాణం చేయాల్సిన అవసరం. ఈ ప్రపంచంలో కాంపిటీషన్స్ బాగా పెరిగినాయి. సేల్స్కి వచ్చేసరికి నేను వినియోగదారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ప్రాసెస్ మిల్క్ ఇస్ క్రైమ్. రాజమండ్రి లాంటి ఒకసారి చూడండి, మీరు ఎప్పుడో పొద్దున్నే తీసిన పాలు అన్ప్రాసెసింగ్ మిల్క్ని తీసుకుని చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా నేను అది మిస్ అవుతున్నారని అనుకుంటున్నాను. మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది, ప్రాసెసింగ్ మిల్క్ మా దగ్గర చూడండి. రైతు పొద్దున్నే స్నానం చేసి పొదుగు కడిగి క్యాన్ కడిగి పాలు తీసుకొచ్చి కేంద్రానికి తీసుకొస్తారు. కేంద్రంలో క్యాన్ కడిగి హీట్ వాటర్తో అక్కడ ఎనలైజర్తో పరీక్షలు చేసి అక్కడ పాలు తీసుకుంటాడు. అక్కడ నుంచి బిఎంసికి వచ్చినాక బిఎంసిలో అన్ని పరీక్షలు చేసి అక్కడి నుంచి చిల్డ్ వ్యాన్స్లో అక్కడ చిల్లింగ్ అయినాక అక్కడి నుంచి ప్లాంట్కి వస్తుంది. ప్లాంట్లో 74 రకాలైనటువంటి పరీక్షలు చేసినాక మాత్రం వినియోగదారుడికి అమ్ముతాం. అంటే ఇదంతా కూడా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి. ప్రిజర్వేటివ్స్ ఏమి వాడరా? ఖచ్చితంగా వాడవండి. అసలు మాది ఎక్కడ ప్రిజర్వేటివ్ అనేది కానీ, మేము 6 దశాబ్దాలు కృష్ణా మిల్క్ ఏదైనా 7వ దశాబ్దంలోకి అడుగుపెట్టింది. ఒక్క వినియోగదారుడి దగ్గర నుంచి కంప్లైంట్ లేకపోవటం, ఆ క్వాలిటీ ఇవ్వటమే మా విజయ రహస్యం. విజయాన్ని పుట్టింది ఆంధ్రప్రదేశ్ 9 రాష్ట్రాల్లో పుట్టిందే విజయవాడలో. ఇక్కడే ఈ విజయవాడ ఈ ప్లాంట్లోనే విజయ అని పేరు పుట్టింది. అది ఫెడరేషన్ లెవెల్లో బట్టి అందరూ ఓన్ చేసుకున్నారు, కానీ విజయాన్ని పుట్టింది ఇక్కడే. క్వాలిటీ కురియన్ గారు ఇక్కడ మా బుక్స్లో రాశారు, క్వాలిటీలో విజయ ఈజ్ ద ఫస్ట్ అని అంగీకరించిన విషయం. కార్గిల్ యుద్ధానికి ఇక్కడ నుంచి టెట్రాప్యాక్ వెహికల్స్ వెళ్ళినాయి, టెట్రాప్యాక్ ప్యాకెట్స్ అన్నీ కార్గిల్ యుద్ధానికి ఇక్కడికి వెళ్ళినాయి. భారతదేశంలో ఖచ్చితంగా విజయ స్వీట్స్ అంటే ఇక్కడ విజయవాడ. అది ఉండకొందికి ఫెడరేషన్లోకి వెళ్ళి రూపాంతరాలు చెంది రకరకాల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి ప్రైవేట్ వాళ్ళు కూడా థర్డ్ ప్యాకింగ్ తీసుకుని వాళ్ళు కూడా సేల్ చేస్తున్నారు తప్ప. అందుకే మేము కృష్ణా మిల్క్ కింద పెడతాం. ఇది వినియోగదారుడు కురియన్ గారు చెప్పేవారండి, సురేష్ గారు. 74% కనుక వినియోగదారు తీసుకునే దాంట్లో రైతుకి ఇవ్వగలిగితే దట్స్ ద గుడ్ యూనియన్ అని. నౌ మేము 84% వినియోగదారుడి దగ్గర తీసుకునేటువంటి డబ్బులు 84% ఇస్తున్నామండి. రూపాయలు 84 రైతులకి డైరెక్ట్గా ఫార్మర్కి ఇస్తున్నాం. మేము బోనస్తో కలిపి రేటు రూపాయన కానీ రూపాయన కానీ 84% వినియోగదారుడికి ఇస్తున్నామండి. ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలో చూసుకున్నాం, ఎక్కడ సంక్షోభాన్ని ఎదుర్కోవాలో చూసుకున్నాం, ఎక్కడ ప్రాఫిట్ రావాలో చూస్తున్నాం, ఎక్కడ ఏ రకంగా చేయాలనేది చూసి ఇవాళ ఖచ్చితంగా భారతదేశంలో సంవత్సరానికి 3 సార్లు బోనస్ ఇచ్చేది కృష్ణా మిల్క్ అని మాత్రమే. ఎవరైనా సంవత్సరం తర్వాత ఇస్తారు అమూల్ అయిన లెక్కలు చూసి, కానీ 3-4% ఇస్తారు మీకు అమూల్ కూడా అక్కడ మీకు. కానీ వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ 27% అమ్ముతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకంటే తీసిపోకుండా రైతుకి ఇచ్చే దాంట్లో బెనిఫిట్స్ అన్నీ ఇస్తా. రైతు వెల్ఫేర్ గురించి మీకు ఎన్డీడీబీలో అమూల్ మీటింగ్లో కూడా కృష్ణా మిల్క్ని సన్మానం చేశారు మాకు. బికాజ్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద ఫార్మర్. మేము వెల్ఫేర్ ఆఫ్ ద ఫార్మర్, వెల్ఫేర్ ఆఫ్ ద యూనియన్, యానిమల్ గురించి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫార్మరు, యానిమల్ వెల్ఫేర్ అనేది ఒక ప్రధాన భాగంగా పనిచేస్తాం. కాబట్టి దేశంలో ఒక మంచి యూనియన్గా 6 దశాబ్దాలుగా వినియోగదారుడి మన్ననలో రైతు యొక్క నమ్మకం చూడగలిగిందండి. రైట్ అండి. మీ నాయకత్వంలో కృష్ణా మిల్క్ యూనియన్ మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరించాలని విజయపదంలో
నడిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నాయకత్వం మాది కాదు, నాయకత్వం రైతుది. మేమంతా సేవకులం. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ముందుకెళ్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్. Like, share and subscribe to Rajaniti channel.